హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని మరి ఈసారి డిఎస్సి ఫుల్ కాంపిటీషన్ ఉంటుందనే విషయం మీ అందరికీ తెలిసిందే. మరి టెట్ లో ఎంత స్కోర్ వస్తే, టెట్ లో మాక్సిమం ఎంత స్కోర్ వరకు మనం స్కోర్ చేస్తే డిఎస్సి రావడానికి ఎక్కువగా స్కోప్ ఉంది అనేటువంటి ఒక చిన్న మోటివేషన్ వీడియో ఫ్రెండ్స్. మరి ఈసారి అయితే చాలా వరకు ఫోకస్ చేయాల్సిందే. మరి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి మోటివేషన్ వీడియో స్టార్ట్ చేస్తుంది ఒక చిన్న విషయము ఫ్రెండ్స్. మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఎస్జిటి ఫుల్ కోర్సు ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని అది కూడా టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. కేవలం 600 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. సో నిన్నటి బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నాము. ఇన్ కేస్ మీరు ఎప్పుడు జాయిన్ అయినా కానివ్వండి, నిన్నటి షెడ్యూల్ తో పాటు మీకు ఈరోజు షెడ్యూల్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డే 2 షెడ్యూల్ ఇచ్చాము. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి, మార్నింగే మీకు షేర్ చేయడం జరుగుతుంది. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే ఒక డైలీ అనేది ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటే ఆ డేలో మనము ఆ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఒక తపనతో ప్రిపేర్ అవుతాం. కాబట్టి షెడ్యూల్ చాలా చాలా ఇంపార్టెంట్. బట్ అదే రోజే వినాలా, అదే రోజే ఎగ్జామ్స్ రాసుకోవాలా, తర్వాత ఓపెన్ కావాలంటే అలా ఏం లేదు. మీకు డిఎస్సి వరకు లింక్స్ యాక్టివ్ లోనే ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా వాట్సాప్ నెంబర్, నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 8341949272. 600 రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322 నెంబర్ సేవ్ చేసుకోండి. ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322. పి లక్ష్మీదేవి అని వస్తుంది. పి లక్ష్మీదేవి ఈ నెంబర్ కు పే చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు, మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తాం. 8074177322 ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్. ఈ నెంబర్ కు పే చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి, యాక్టివేట్ చేస్తా. మరి లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ లోకి వెళ్తే అసలు ఏంటి, టెట్ లో ఎంత స్కోర్ వస్తే డిఎస్సి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేది మనం ఒక్కసారి ఒక చిన్న కంక్లూజన్ పార్ట్కి వచ్చేస్తే ఫ్రెండ్స్, మరి డిస్ట్రిక్ట్ వైజ్ గా మీ డిస్ట్రిక్ట్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, తర్వాత మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని వాటి గురించి మనం ఆలోచించకుండా ప్రిపేర్ అయితేనే మీరు సక్సెస్ అనేది సాధించగలరు. ఇప్పుడు వాటి గురించి ఆలోచించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిస్ట్రిక్ట్ లో చాలా తక్కువ ఉన్నాయి, 4 డిస్ట్రిక్ట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి, 100 to 200 మధ్యలోనే ఉన్నాయి. అంటే ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి వేకెన్సీ లిస్ట్ బేస్ చేసుకొని ఆ పోస్టుల సంఖ్య గురించి ఆలోచించావు అనుకోండి, నీ ప్రిపరేషన్ నువ్వు కొనసాగించలేవు. అంటే ఫస్ట్ స్టెప్ ఈవెన్ ఆ 4 డిస్ట్రిక్ట్లే కాదు, మొత్తము ఉమ్మడి పరంగా 13 డిస్ట్రిక్ట్స్ ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని మీలో ఏదైనా నెగిటివ్ థింకింగ్ ఉంటే దాన్ని ఫస్ట్ పర్మనెంట్ గా డిలీట్ చేయండి అని మాత్రం నేను 100% అయితే చెప్పగలను. అంటే ఇక్కడ నెగిటివ్ థింకింగ్ ఏంటంటే, నేను కొత్తగా ప్రిపేర్ అవుతున్నాను, నేను టెట్లో స్కోర్ సాధించగలనా, నాకు టెట్లో తక్కువ వచ్చాయి, నేను డిఎస్సి సాధించగలనా, ఈ తక్కువ సమయంలో అంత హెవీ సిలబస్ నేను ఫోకస్ చేయగలనా, నేను కోచింగ్ కు వెళ్ళలేదు, నేను జాబ్ సాధించగలనా, నాకు మ్యారేజ్ అయింది, నేను పిల్లలు చూసుకుంటూ నేను చదువుకోలేనా, నేను జాబ్ సాధించగలనా, లేదా నేను జాబ్ చేస్తున్నాను, జాబ్ చేస్తూ జాబ్ సాధించగలనా, ఇలాంటివి ఏవైనా కానివ్వండి, సాధించగలనా అనేటువంటి క్వశ్చన్ మార్క్ మాత్రము వేసుకోవద్దు. నేను సాధించగలను అనేటువంటిది మాత్రమే మీ మైండ్ లోకి రావాలి. అంటే నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టేసి ఎప్పుడైతే పాజిటివ్ గా వెళ్తావో అప్పుడే నీ మైండ్ ఉన్నటువంటి ఉత్సాహానికి రెట్టింపు ఉత్సాహంతో ప్రిపరేషన్ కి అయితే వీలుంటుంది. అందుకని నెగిటివ్ మైండ్ ని ఫస్ట్ ఏం చేయాలి, పర్మనెంట్ గా డిలీట్ చేయండి అని మాత్రము చెప్పగలను. మరి అంతకుముందు నేను టెట్ రాయలేదు,
అంతకుముందు నాకు టెట్లో చాలా తక్కువ స్కోర్ వచ్చాయి. మరి నేను డిఎస్సిలో అప్కమింగ్ డిఎస్సిలో నేను జాబ్ సాధించగలను అంటే ఎస్ 100% జాబ్ సాధించగలవు. ఎలా చెప్తున్నామంటే ఇంకా 75 డేస్ సమయం ఉంది. ఇంకా 75 డేస్ సమయం ఉంది. అవునా? ఉందా లేదా? సో ఇప్పుడు చూడండి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 3 నుంచి అనుకుంటా, ఐ థింక్ అక్టోబర్ 3 నుంచేమో టెట్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్. సో అక్టోబర్ వదిలేసేయండి. జూలై, ఆల్రెడీ జూలైలో 15 డేస్ పైన అయిపోయింది. 17 డేస్, 18 డేస్ అంటే ఇంకా 10 డేసే ఉంది అనుకోండి. తర్వాత ఆగస్ట్, తర్వాత సెప్టెంబర్ 30, 31, మొత్తం 60, ఇది ఒక 10 వేసుకున్నా కానీ నియర్లీ 70 to 73 డేస్ ఉంది. ఓకే, 70 డేసే అనుకోండి. ఈ 70 డేస్ లో కూడా మీరు ఎన్నో మిరాకిల్స్ చేయొచ్చు. ఐ మీన్ ఎంతో ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. ప్రిపరేషన్ తో పాటు మీరు రివిజన్ కూడా చేయవచ్చు. ఎప్పుడు ఎప్పుడు టైం అనేది వేస్ట్ చేసుకోకుంటే, ఇది హైలైట్ చేసుకోండి. అంటే ఉన్న సమయాన్ని నువ్వు పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటే 100% నువ్వు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే 130+ స్కోర్ తెచ్చుకోవడం పెద్ద కష్టమైతే కాదు. ఈ సమయంలో నువ్వు టైం పాస్ చేస్తూ ఇంకా నేను అప్లై చేయలేదు, అప్లై చేసిన తర్వాత చూసుకుందాంలే, ఇంకా నేను బుక్స్ గ్యాదర్ చేసుకోలేదు, బుక్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాత చూసుకుందాంలేంటి, ఇలాంటి క్వశ్చన్ మార్కులు ఎప్పుడైతే వేసుకుంటావో నీ టెట్ స్కోర్ అలాగే ఉంటుంది. నువ్వు ఈ డిఎస్సీఏ కాదు, ఎన్ని డిఎస్సీలు వచ్చినా కానీ ఆ క్వశ్చన్ మార్క్ నీ మైండ్ లో అలాగే ఉంటుంది, అలాగే ప్రింట్ అవుతుంది. నెగిటివ్ అనేది ఎప్పటికీ పర్మనెంట్ గా ప్రింట్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ కూడా ఎప్పటికీ నెగిటివ్ గానే క్వశ్చన్ బాగా పర్మనెంట్ గా ప్రింట్ అవుతుంది. అందుకే ఆ క్వశ్చన్ మార్కులు, ఆ నెగిటివ్లు పర్మనెంట్ గా డిలీట్ చేయండి అని మాత్రం నేనైతే చెప్పగలను. మరి ఎలా ప్రిపేర్ కావాలి? మీరేమి ఏదో చెప్తారు. మరి ఎలా ప్రిపేర్ కావాలి అంటే సమయాన్ని, అంటే అందరికీ ఉండేది 24 అవర్సే, మీకే కాదు అందరికీ ఉండేది 24 అవర్సే. అప్పుడు క్వశ్చన్ మార్క్ వేయచ్చు. సో మ్యారేజ్ కాని వాళ్ళకి ఇంట్లో ఉంటే ఫ్రీగా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకు సమయం ఎక్కువ ఉంటుంది కదా. మాకు మ్యారేజ్ అయింది, లేదా మేము జాబ్ చేస్తున్నాము, జాబ్ చేస్తూ పిల్లల్ని చదివించుకుంటూ ఇంట్లో పని చేస్తూ మరి ప్రిపరేషన్ కొనసాగించాలి అంటే వాళ్ళకన్నా మాకు తక్కువ సమయం ఉంటుంది కదా అని మాత్రం మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోవచ్చు. ఎస్, ఇది 100% నిజమే, 100% నిజమే. బట్ ఆ ఉన్న సమయాన్ని మహా అయితే మార్నింగ్ ఎక్కువ కేటాయించుకోండి. జాబ్ కావాలి అంటే ఒక 2 అవర్స్ కష్టపడాల్సిందే. అంతకుముందు ఉన్నటువంటి టైం టేబుల్ కన్నా ఇంకా ఎక్స్ట్రాగా 2 అవర్స్ మార్నింగ్ సెక్షన్ లో, అంటే రోజు 5 క్లాస్ ఉన్నాం అనుకోండి, 4కే వేయండి. 9కి 10కి పడుకుంటున్నాం అనుకోండి, ఇంకొక అర్ధగంట ఎక్కువ సమయం కేటాయించుకోండి. అలా ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ని ఇంకొక ఎక్స్ట్రాగా మీరు ఆ టైంను మేనేజ్ చేసుకుంటూ వస్తే మీరు కూడా 100% అయితే జాబ్ సాధించగలరు. మరి ఒక్కటి చెప్పగలుగుతున్నాం. సో ఎప్పటికైనా కానివ్వండి, ఎంతో మంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ చూసింటాం కోచింగ్ సెంటర్లలో. సో ఎంత ప్రిపేర్ అవుతున్నాము, ఎన్ని గంటల సమయాన్ని కేటాయిస్తున్నాము అనేది కాదు, నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయనేది, నువ్వు చదివింది ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నావు, ఐ మీన్ నువ్వు చదివింది ఎంతవరకు డేటా స్టోరేజ్ అవుతుంది, ఎన్ని రోజుల వరకు నువ్వు జ్ఞప్తి చేసుకోగలుగుతున్నావు, ఎన్ని రోజుల వరకు గుర్తుపెట్టుకోగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్. కానీ ఊరికే పేపర్లు తిప్పుకుంటూ పోయి నా సిలబస్ అయిపోయింది అని చెప్పుకోవడం అయితే కాదు. 24 అవర్స్ బుక్లు పట్టుకున్నా వేస్టే. మీరు చదివేది ఏదైనా కానివ్వండి, కాన్ఫిడెంట్గా చదవాలి. చదివేది ఏదైనా కానివ్వండి, పర్ఫెక్ట్గా చదవాలి. చదివేది ఏదైనా కానివ్వండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. చదివేది ఏదైనా కానివ్వండి, కీ పాయింట్స్ పర్ఫెక్ట్గా రాసుకోవాలి. చదివేది ఏదైనా కానివ్వండి, ఎక్కువ రోజు స్టోర్ అయ్యేలా చదవాలి. అది చదివే విధానంలో ఉండేటువంటి తేడా. ఊరికి ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోయి నా స్టడీ సిలబస్ అయిపోయింది, సైకాలజీ చదువుతున్నాము, శిశువికాసము, మూర్తిమత్వము, అభ్యసనము, వైయక్తిక భేదాలు, అధ్యయన పద్ధతులు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య, పెడగాసి, ఐసీటీ మొత్తం అయిపోయింది నాది. అయిపోయింది కాదు, ఒకసారి చదివితే అయిపోయింది కాదు. చదివేటప్పుడే కీ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. కీ పాయింట్స్ లో కూడా ప్రతి పాయింట్ పోకుండా క్వశ్చన్ ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేసే విధంగా కీ పాయింట్స్ ఉండాలి. ఆ కీ పాయింట్స్ ని ఒకసారి కాదు 2-3 సార్లు ఏం చేయాలి, రివిజన్ చేయాలి. రివిజన్ చేసిన తర్వాత మీరు చదివినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని రికలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తేనే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల ఆ కాన్సెప్ట్, ఆ సబ్జెక్ట్ పైన మీకు మంచి గ్రిప్ అనేది ఏర్పడుతుంది. అప్పుడే నువ్వు జాబ్ సాధించగలవు. టెట్ ప్రిపరేషన్ వేరు, డిఎస్సి ప్రిపరేషన్ వేరు. బట్ ప్రెసెంట్ నీ టెట్ ప్రిపరేషనే రాబోయే డిఎస్సి కూడా మీ ప్రిపరేషన్ లాగా ఉండాలి. ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే.
డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే. హాఫ్ మార్క్తో జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. టెట్లో 130 వచ్చాయి, 140 వచ్చాయి, దట్ ఈస్ సెకండరీ. బట్ టెట్ స్కోర్ మాత్రం మ్యాండేటరీ. బాగా మంచి స్కోర్ తెచ్చుకోవాలి. డిఎస్సిలో ఫర్ ఎగ్జాంపుల్ మీ కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయనుకోండి, నువ్వు ఆ 5 పోస్టుల మీద ఫోకస్ చేయాలి. ఈ 5 పోస్టులలో నీకన్నా టెట్లో ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నీకన్నా ఎక్కువ స్కోర్ టెట్లో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 15 పోస్టులు ఉన్నాయి అనుకోండి, మీ కేటగిరీలో మీ పరంగా 15 పోస్టులు ఉన్నాయి అనుకోండి, నీకన్నా టెట్లో నీకు 130 వచ్చాయి అనుకోండి, అబ్బా నాకు 130 వచ్చాయి, మంచి స్కోర్లో ఉన్నానని ఫీల్ అయితే కష్టమే. ఎందుకని ఆ 130 కన్నా 15 మంది నీకన్నా ఇంకా ఎక్కువ ఉండొచ్చు. 15 మంది కాదు, నీకన్నా అంతకన్నా స్కోర్లో ఇంకా 30 మెంబర్స్ బెటర్మెంట్లో ఉండొచ్చు, బెటర్ స్కోర్లో ఉండొచ్చు. వారందరినీ నువ్వు బీట్ చేయాలి అంటే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఇంకా ఎలా ఉండాలి? చాలా హై స్టాండర్డ్లో ఉండాలి. ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే కాబట్టి నీ మార్క్ని ఎయిమ్ ఏంటి? ఆ హాఫ్ మార్క్ కూడా మిస్ చేసుకోకూడదు అనేటువంటి పట్టుదలతో మాత్రమే ప్రిపరేషన్ కొనసాగించాలి. ఎస్, ఈసారి పక్కాగా పోటీ ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. ఈ మెగా డిఎస్సి పోతే మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ రావడం చాలా కష్టము అనేటువంటి విషయము ప్రతి ఆస్పిరెంట్స్కి తెలుసు. స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతే ఆటోమేటిక్గా ఉపాధ్యాయులు కూడా అవసరమైతే ఉండదు. సో ఉపాధ్యాయులు అవసరం లేనప్పుడు నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ఇప్పుడైతే మనకు మంచి పోస్టుల సంఖ్య రిలీజ్ చేశారు, 16,000 ప్లస్. మరి ఈ అవకాశం అయితే మళ్ళీ అయితే రాదు. అప్కమింగ్ నోటిఫికేషన్లో ఏదో 2,000 పోస్టులు లేదా 3,000 పోస్టులే ఉంటాయి, కానీ ఇంత భారీ సంఖ్యలో పోస్టుల సంఖ్య అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇంత పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడే నువ్వు సాధించలేనప్పుడు తర్వాత ఏదో 2,000 3,000 పోస్టులతో ఉన్నప్పుడు నువ్వు సాధించాలి అంటే చాలా చాలా కష్టం. అప్పుడు మీ కేటగిరీకి 1 పోస్టో 2 పోస్టులో ఉంటాయి. అప్పటిదాకా వెయిట్ చేయకుండా ఏదైనా కానివ్వండి, నేను సాధించాలి, ఈసారి నేను గట్టి ప్రయత్నం చేయాలి, ఈసారి రాకపోతే ఇంకా నేను జాబ్ సాధించలేను అనేటువంటి పట్టుదలతో చదివితే 100% అయితే విజయం అయితే సాధిస్తావు. అందరూ ఇలాగే అనుకుంటారు. అనుకోవడం వేరు, అనుసరించడం వేరు. అనుకోవడం వేరు. నేను అనుకుంటా ఐఏఎస్ ఐపీఎస్ కావాలని, బట్ అనుసరించాలి కదా. నేను కూడా పిఎం కావాలనుకుంటాం, కానీ ప్రయత్నం చేయాలి కదా. అంటే అనుకోవడం వేరు, దానిని అనుసరించడం వేరు. అనుసరిస్తూ దానికి అనుగుణంగా వెళ్ళడం వేరు. సో ఇప్పుడు మీరు అనుకోవడం కాదు, అనుసరించాలి. అనుసరించడంతో కూడా దానికి అనుగుణంగా వెళ్ళాలి. ఎలా వెళ్తే మనం సక్సెస్ అవుతాము, ఆ దారి తెలిసిన వాడే విజయం సాధించగలడు. మరి ఆ దారిని వెతుక్కో. అందరిలాగా నువ్వు ఉండద్దు, అందరు వెళ్ళే దారిలో నువ్వు వెళ్ళొద్దు. అందరు వెళ్ళే దారిలో నువ్వు వెళ్తే అందరిలాగే ఉంటావు. వారికన్నా ఒక మెట్టు, ఒక డైరెక్షన్ చేంజ్ చేసుకుంటేనే వాళ్ళకన్నా నువ్వు బెటర్మెంట్ అనేది చూపించగలవు. ఆ బెటర్మెంట్ చూపించాలి అంటే ఇప్పుడు నువ్వు గట్టిగా ప్రయత్నించాలి ఫ్రెండ్స్. ఇదొక్కటి మాత్రము చెప్పగలము. మరి టెట్ స్కోర్ కీలకమే. 120లో 130 కాదు. ఈసారి ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారు కానీ, తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, సమయం ఉంది. నీ టార్గెట్ 130 అయితే 140 ఫోకస్ చేయి. నీ టార్గెట్ 140 అయితే 145కు టార్గెట్ ఫోకస్ చేయి. అంటే నీ టార్గెట్ 120 అయితే 130కి ఫోకస్ చేయి. అంటే ఫోకస్ అనేది వేరులా ఉండాలి. టార్గెట్ వేరు, ఫోకస్ వేరు. టార్గెట్ని రీచ్ కాదు, టార్గెట్ని ప్రెస్ చేసేటట్టుగా, టార్గెట్ని దాన్ని బద్దలయ్యేటట్టుగా మనం ఫోకస్ చేసి ముందడుగు వేయాలి. అలా ముందడుగు వేస్తేనే నీ టార్గెట్ కన్నా నీ ఫోకస్తో మంచి స్కోర్ సాధించగలవు. ఆ టెట్ స్కోర్ 20% వెయిటేజ్ అనేది నీకు డిఎస్సిలో యాడ్ అవుతుంది. కాబట్టి ఈ పాజిటివ్ స్పిరిట్తో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 110 వచ్చిన 130 వచ్చిన వాళ్ళు, ఇక్కడ 130 వచ్చిన వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? నాకు ఆల్రెడీ డిఎస్సిలో కొంచెం వెయిటేజ్ ఉంది, ఇంకొంచెం గట్టి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఒక కాంపిటీషన్ జరుగుతుంది, ఒక రన్నింగ్ రేస్ జరుగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ ఉన్న వ్యక్తి అబ్బా ఇంత దూరం నేను ప్రయత్నించలేనులే అని కొంచెం స్లో అవుతాడు. బట్ ఇక్కడ ఉండే వ్యక్తి ఇంకా కొంచెం దగ్గరలోనే ఉన్నాను, ఇంకొంచెం గట్టి ప్రయత్నం చేస్తాను, గట్టి ప్రయత్నం చేస్తే గమ్యస్థానానికి నేను ఈజీగా చేరుకోగలను. ఎందుకంటే తన కళ్ళ ముందు గమ్యస్థానం కనిపిస్తుంది కాబట్టి. అంటే తన ముందు కనిపిస్తుంది కాబట్టి ఇంకా దానికి అంతకుముందు ప్రిపేర్ అయ్యేదానికన్నా ఇంకా డబుల్ ఉత్సాహంతో, డబుల్ ప్రిపరేషన్ ప్లానింగ్తో ఇక్కడ పోటీ పడడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అందుకే టెట్ స్కోర్ వస్తే మీలో పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ మంచి స్కోర్లో ఉన్నాను,
ఇంకొంచెం గట్టి ప్రయత్నం చేస్తే డిఎస్సిలో పక్కాగా జాబ్ సాధించగలను అనేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ అయితే సాధించగలవు. సో మీకు కీ పాయింట్స్ అర్థమైంటాయి అనుకుంటా. టార్గెట్ పెట్టుకోండి, ఫోకస్ చేయండి, పక్కాగా అయితే సక్సెస్ అవుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.